హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే కామిక ఏకాదశి. పరమ పవిత్రమైన రోజు. ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం 5:45 నుండి 6:15 మధ్యలో ఈ ఆకుపై దీపం పెడితే చాలు, మీ కష్టాలన్నీ పోతాయి. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. దరిద్రం వదిలిపోతుంది. కోరిన కోరికలు తీరిపోతాయి. జాతక దోషాలు పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాదు, ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం పెట్టడం వలన మీకు రాజయోగం పడుతుంది. మరి ఇంతకీ ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరి ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని, మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొనబడింది. మన పంచాంగం ప్రకారం నెలకు 2 చొప్పున 24 ఏకాదశిలు వస్తాయి. చాంద్రమానం ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు 26 ఏకాదశిలు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థము. ఈ క్రమంలో ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశి కామిక ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏకాదశి పేరుకు తగినట్లే మనలోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉంది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్ళిన 4 నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు. శ్రీహరిని ఆరాధించడం, తులసి దళాలతో పూజ చేయడం, వెన్నను దానం చేయడం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా పురాణాలలో చెప్పబడ్డాయి. ఈ కామిక ఏకాదశి మహత్యం తెలిపే ఒక కథ ఉంది. ఒకసారి ధర్మవద్ధుడైన ధర్మరాజు శ్రీకృష్ణుని వెళ్ళి కృష్ణ, ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని కోరగా, దానికి ఆ వాసుదేవుడు సంతోషించి, ఓ రాజా, ఏకాదశి యొక్క మహిమలను వివరించడం కూడా పుణ్యకార్యమే. ఈసారి నారద మునీంద్రుడు కమలంపై ఆసీనుడై ఉండగా తన తండ్రి బ్రహ్మదేవుడిని ఇలా అడిగాడు: తండ్రి, ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించండి. ఆ రోజును ఆదిదేవత ఎవరు, వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయ ఉంచి తెలపండి అని కోరాడు. అలా బ్రహ్మ బదులిస్తూ, నా ప్రియమైన కుమారుడా, మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ కూడా వివరించదను, శ్రద్ధగా విను. ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది. శంకు చక్రాధరుడు, తామర పాదములు కలిగి ఉన్నవాడు, శ్రీధరుడు, హరికృష్ణ, మాధవుడు మరియు మధుసూదనుడు అనే పేర్లతో పిలువబడేవాడు అయినా శ్రీ మహావిష్ణువును కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు. ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా, ఉపగ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ. కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును, దూడను మరియు రాసములతో కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతములలో చేసిన పాపములకు భయపడేవారు, పాపమయమై జీవితంలో కూరుకుపోయిన వారు ఏకాదశి వ్రతమాచరించి మోక్షమును పొందవచ్చు. ఏకాదశి రోజులు స్వచ్ఛమైనవి మరియు పాప విమోచనముకు అనువైనవి. నారద, ఒక్కసారి ఆ శ్రీహరి స్వయంగా ఇలా అన్నాడు: కామిక ఏకాదశి రోజు ఉపవసించిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారికన్నా గొప్పవారు. ఈ రోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణ చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు. ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు. కనుక ఏకాదశిన ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. తామరాకును నీటి బొట్టునంటనట్లే వారిని కూడా పాపము అంటదు. ఈరోజు మహావిష్ణువును ఒక్క తులసి ఆకుతో ంచడం వలన వచ్చే పుణ్యము బంగారం, వెండి దానం చేస్తే వచ్చే దానికన్నా ఎక్కువ. తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు, కెంపులు, పుష్పరాగములు, వజ్రాలు, నీలము మరియు గోమేధికములతో పూజించిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు.
ఈరోజు లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపములను కూడా తొలగింపచేస్తుంది. ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే పాపములు తొలగిపోతాయి. తులసిని నేతి దీపంతో ఆరాధిస్తే వాళ్ళ పాపములను చిత్రగుప్తుడు లెక్కలోనికి తీసుకోడు. ఈ రోజున ఎవరైతే శ్రీకృష్ణుణ్ణి నువ్వులు మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో వారు శాశ్వతంగా సూర్యలోకంలో నివసించే అర్హత కలిగి ఉంటారు. కామిక ఏకాదశికి బ్రహ్మహత్య పాతకానికి భ్రూణహత్య పాపమును కూడా తొలగించే శక్తి ఉంది. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది, విను చెప్తాను అని బ్రహ్మ నారదునితో ఇలా చెప్పసాగాడు. ఒక ఊరిలో ఒక బలవంతుడు మరియు బ్రాహ్మణుడు నివసించేవారు. వారు ఇద్దరు ఒకరికొకరు ద్వేషించుకునేవారు. ఒకరోజు వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. కోపంతో బలవంతుడైన ఆ వ్యక్తి బ్రాహ్మణుణ్ణి చంపాడు. బ్రాహ్మణుణ్ణి చంపినందుకు అతడు సమాజం నుంచి బహిష్కరించబడ్డాడు. అతనికి బ్రహ్మహత్య పాతకం అంటుకుంది. అతని తన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఒక మహర్షి దగ్గరికి వెళ్ళాడు. మహర్షిని చంపిన అపరాధం నుండి ఎలా బయటపడాలని మహర్షిని అడిగాడు. దయచేసి దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు. ఈ పాపం పోవాలంటే కామిక ఏకాదశి వ్రతం చేయమని మహర్షి సూచించాడు. మహర్షి చెప్పినట్లే అతను కామిక ఏకాదశి రోజున విష్ణువును పూజించాడు. శ్రీహరి అనుగ్రహంతో ఆ దోషం నుండి విముక్తుడయ్యాడు. పొట్టి నారద, ఈ కామిక ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని భ్రూణహత్య పాపమును కూడా తొలగించే అపారమైన శక్తి ఉంది అని బ్రహ్మ నారదునితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పెను. ఏకాదశి పరమ పవిత్రమైనది కనుక ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో 5:45 నుండి 6:15 మధ్యలో ప్రత్యేకంగా మందార ఆకు మీద దీపం పెడితే చాలు. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో కష్టాలు పోయి మీరు కుబేరులుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు ఏకాదశి రోజు ఉపవాసాలు పూజలు ఏమీ చేయకపోయినా ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో చక్కగా స్నానం చేసుకొని ఇంట్లో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు కానీ వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు కానీ చక్కగా మందార ఆకు మీద దీపం పెట్టండి. అంటే ముందు ఒక మందార ఆకుని తెంచుకొని దాని మీద స్వస్తి గుర్తును వేయండి. పసుపుతో స్వస్తి గుర్తును వేసి ఆ తర్వాత మందార ఆకును స్వామివారి ఫోటో ముందు పెట్టండి. ఆ ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి. ఆవు నెయ్యితో నువ్వుల నూనెతో కానీ పోసి 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ దీపానికి పసుపు కుంకుమ పుష్పాలను సమర్పించండి. చిన్న బెల్లం ముక్కను నివేదన పెట్టండి. ఇలా ఈ ఏకాదశి రోజు దీపం పెడితే జాతక దోషాలు పోతాయి, కష్టాలు సమస్యలు బాధలు అన్నీ పోతాయి, ధనలాభం కలుగుతుంది, స్వామివారి అనుగ్రహం కలుగుతుంది, మీరు అపర కుబేరులుగా మారిపోతారు, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి మీరు కూడా ఈ ఏకాదశి రోజు మందార ఆకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు 11 సార్లు శ్రీరామ రామ రామేతి మే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఈరోజు స్నానం చేసే ముందు కొన్ని లేత వేప ఆకులను తెచ్చుకొని ఆ ఆకులను నూరి ముద్దలాగా చేసి ఆ వేప ఆకుల ముద్దను నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. కనుక ఏకాదశి రోజు ఇలా స్నానం చేయడం ద్వారా మీ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. మీ ఒంట్లో ఉండే దుష్టశక్తులు నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. మీ దేహానికి మంచి ఉత్తేజం కాంతి వస్తాయి. కాబట్టి ఏకాదశి రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేయండి. ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏకాదశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు. ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5ంటిని పవిత్రంగా ఉంచాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవడం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించినవి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా
చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు, అంటే తలంటు స్నానం చేయకూడదు, ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. కామిని ఏకాదశి రోజు మృతిక స్నానం చేస్తే ఇంకా మంచిది. మృతిక స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ మూడింటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే మృతిక స్నానం అంటారు. ఈ మూడు పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృతిక స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాళ్ళు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాదులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే కనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనకు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్ల పిల్లలు, 65 ఏళ్ల లోపు దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు, బ్రహ్మచార్యులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఈ ఏకాదశిని ఎవరూ వదులుకోవద్దు. ఏకాదశిని వ్రతం ఆచరించి శుభ ఫలితాలను పొందండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.